మహిళల రక్షణే ధ్యేయంగా అనేక చట్టాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ పేర్కొన్నారు. గురువారం ఏలూరులోని డిఎల్ఎస్ఏ భవనంలో పని ప్రదేశాలలో మహిళలపై జరిగే లైంగిక వేధింపుల నివారణ చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ మహిళలు తాము పనిచేసే ప్రదేశాలలో కానీ సంస్థల్లో కానీ లైంగిక వేధింపులు ఎదురైతే జిల్లా పరిధిలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పోష్ కమిటీ సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ట్రైనింగ్ మాస్టర్ పి రత్నరాజు, ఐసిడిఎస్ పిడి శారద, డిసిపిఓ సూర్య చక్రవేణి, సిడిపిఓలు తులసి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఆఫ్ చేయడం వల్ల ఈవిడ మీద పగ పెట్టుకుని ఈవిడ గ్యాంగ్ రేప్ చేశారు. గ్యాంగ్ రేప్ చేస్తే లోకల్ కొద్దిగా పెద్ద కులస్తులు కొద్దిగా ఆవిడ మీద అక్కడ కూడా ఈవిడికి ఎవరిగా తిరిగి అట్లాగే ఉమెన్ సంబంధించిన కొంతమంది బిల్ వేశారు. బిల్ అంటే పబ్లిక్ తయారు చేసి పంపించాలి. పార్లమెంట్ గైడ్లైన్స్ ఇచ్చారు. వాటిని విశాఖ గైడ్లైన్స్ అంటారు. ఫాలో అవుతున్నాం కోర్టులు కూడా. సో ఆవిడ అసెస్మెంట్. సో సుప్రీంకోర్టు కేసు తీసుకొచ్చారు. ఈ విధంగా అక్కడ ఉమెన్ యాక్టివిటీస్ అందరూ కూడా ఈ విధంగా పోరాటం చేస్తారు. శిక్ష ఏంటంటే అసలు 10 ఏళ్ళకి వేయొచ్చు, 20 ఏళ్ళు వేయొచ్చు. అంటే వాళ్ళ కంట్రోల్లో ఉన్న పిల్లల మీద వితౌట్ రిలీజ్ ఉంటుంది. కానీ రిలీజ్ లేకుండా లైఫ్ అయ్యేటప్పుడు ఆలోచిస్తాడు. అలాగే ఇలాంటి చిన్న పిల్లల మీద చట్టం గురించి అడిగారు. జిల్లాలో ఐసిడిఎస్ వాళ్ళకి, అదేవిధంగా సూపర్వైజర్స్కి, జిఎంఎస్కేస్కి, అదేవిధంగా అంగన్వాడీ మహిళలకి దాదాపుగా 80కి పైచీలకు వాళ్ళంతా అక్కడ గ్యాదర్ అయ్యారు న్యాయసేవ సదనంలో. వాళ్ళని సంబంధించి వాళ్ళకి పోష్ యాక్ట్ వర్క్ చేసే ప్లేసుల్లో పని ప్రదేశాల్లో మహిళలపైన సెక్షువల్ హెరాస్మెంట్ ఉంటే పోష్ యాక్ట్ వర్తిస్తుంది. పోష్ యాక్ట్లో అంశాలు, అదేవిధంగా ప్రతి ఒక్క పని చేసే ప్రదేశంలో 10 మంది కంటే ఎక్కువ మంది ఉంటే కనుక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉండాలని, అదేవిధంగా 10 మంది కంటే తక్కువ ఉన్న ఎంప్లాయీస్ ఉన్న పని ప్రదేశాల్లో అయితే కనుక లోకల్ కమిటీస్ ఉండాలి అనే విషయాన్ని ఆ చట్టం ఏ విధంగా చెప్పింది అనే విషయాన్ని వీళ్ళకి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా కంప్లైంట్ రిసీవ్ చేసిన కాడి నుంచి తీసుకున్న కాడి నుంచి 90 రోజుల లోపల ఆ కంప్లైంట్ని విచారణ జరిపి తీర్పు ఇవ్వాల్సిన అవసరం కూడా ఆ చట్టంలో భాగంగా ఉందని తెలియపరచడం జరిగింది. అదేవిధంగా ఆ చట్టంలో డెఫినేషన్ సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏంటి, అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఈ యొక్క ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీస్, అదేవిధంగా లోకల్ కమిటీస్ ఉన్నాయో వాళ్ళ విధి విధానాలు, అదేవిధంగా వాళ్ళు కమిటీని డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంది. మెంబర్సు, అదేవిధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరు, మెంబర్స్ ఎవరు, వాళ్ళ పేర్లు, వివరాలు, ఫోన్ నెంబర్తో సహా డిస్ప్లే చేయాలి. ఆ యొక్క ఆఫీసుల్లో, హాస్పిటల్స్లో, అదేవిధంగా పోలీస్ స్టేషన్స్లోనూ, కోర్టుల్లోనూ, అలాగే కలెక్టరేట్ కాంపౌండ్లో కూడా ఎవరైతే కమిటీస్ ఫామ్ చేశారో ఆ కమిటీ యొక్క వివరాలన్నీ కూడా, వాళ్ళ పేర్లన్నీ కూడా డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ చట్టంలోనే ఒక సెక్షన్ మనకు చెప్తా ఉంది. కనుక దాంట్లో భాగంగా వీళ్ళకి వివరించడం జరిగింది. మరి ఈ లోకల్గా ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా తెలియపరచడం జరిగింది. దీంట్లో భాగంగా ఇవాళ సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 12 వరకు సంకల్ప్ అని చెప్పి స్పెషల్ అవేర్నెస్ క్యాంపెయిన్ మరి మన కలెక్టర్ గారు యొక్క ఆధ్వర్యంలో వీళ్ళ యొక్క సిబ్బంది వచ్చున్నారు. మరి డిసిపిఓ గారు, మరి పీడీ గారు, శారదా పీడీ గారు కూడా వచ్చున్నారు. వాళ్ళు దీంట్లో భాగంగా కొన్ని చట్టాల పట్ల అవగాహన కల్పించమని కోరారు నిన్న. దాంట్లో భాగంగా ఇవాళ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ గురించి, అలాగే చైల్డ్ మ్యారేజ్ గురించి కూడా వీళ్ళకి కొన్ని అంశాలు తెలియపరచడం జరిగింది.